హాయ్ అండి. ఈరోజు నేనైతే ఫంక్షన్ స్టైలు అండ్ హోటల్ స్టైలు చికెన్ అయితే చూపిస్తున్నాను నేను. చికెన్ ఎక్కువ గ్రేవీగా మెత్తగా ఉడికేలాగా అయితే చూపిస్తున్నాను. అది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఇదైతే నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో వండేసుకుంటే మనకి చాలా టేస్టీగా అయితే వస్తుంది. ముందుగా కుక్కర్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుని అలా ఎర్రగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇలా ఎర్రగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇదైతే నేను ఉండేది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి ఈ ప్రాసెస్ అంతా. అది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అలా ఎర్రగా వేగిపోయింది. వేగిన తర్వాత ఈలోపు చికెన్ మనం శుభ్రంగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మీరు ఎంతమంది పిల్లలకి ఇలా లెగ్ పీసులు సపరేట్గా కొట్టిస్తారు? పిల్లలుంటే చాలు. పిల్లలకి ఇప్పుడు అన్ని లెగ్ పీసులు పులుసు అయినా, ఫ్రై అయినా, బిర్యానీ అయినా. మా వారైతే చికెన్ తెస్తే మాత్రం 2 లెగ్ పీసులు అయితే మాత్రం మా బాబుకి తీసుకొస్తారు. మొత్తం అంతా ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్లో మొత్తం పైనుంచి కిందకంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, మనకు టేస్ట్ తగ్గినంతగా కళ్ళుప్పు వేసుకుని పైకి కిందకి మొత్తం అంతా కర్రీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే ఇది గరం మసాలా, చికెన్ మసాలాకి 4 మిరియాలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, 2 యాలక్కాయలు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి పక్కన పెట్టేసుకోండి, మిక్సీ వేసేసుకుని. ఈలోపు ఉప్పు పసుపుతో చికెన్ ముక్కలు అయితే బాగా ఏగి ఒక 30% అప్పుడు కారం వేసుకోండి. మనం ఎంత తింటామో అంత కారం అయితే వేసేసుకోండి. వేసేసుకుని అది కూడా కారం వేసుకున్న తర్వాత కూడా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకే ఒక గ్లాసు వేసుకుని వాటర్ వేసుకుని లిడ్ పెట్టేసుకుని 4-5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనకు మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఈ ఒక్క చికెన్ కర్రీలోకి నేను వేయలేదు. ఇది సుమారుగా 4-5 కేజీల చికెన్ కర్రీకి అయితే సరిపోతుంది. నేను 4-5 సార్లు అయితే వాడతాను. మరీ ఎక్కువ పెట్టి స్టోర్ చేసుకోకుండా అలా కొద్దిగా స్టోర్ చేసుకుంటే మనకు స్మెల్ బాగుంటుంది. ఈలోపు మనం ప్యూరీకి అయితే ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు పలుకులు కొద్దిగా, 2 ఒక స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే ఒకటే స్పూను, అలా గసగసాలు మొత్తం వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని అలాగా మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసారా చికెన్ ఎలా ఉడికిపోయిందో మెత్తగా. చికెన్ బాగా ఆయిల్ పైకి తేలి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అప్పుడు మొత్తం అంతా ఒకసారి పైనుంచి కిందకి ఆయిల్ అంతా పైనుంచి కిందకి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా ఒక ముక్క చూసుకుని మనకు ఉడికిందా లేదా అని చూసుకోవాలి. 4-5 విజిల్స్ వస్తే అసలు చూసుకోవసరం లేదు. మీకు ఓన్లీ చూపించడానికి చూస్తాను. చూసారా ఇలా పట్టుకుంటేనే అలాగా ముక్కలుగా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ అంతా, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, ఆ పేస్ట్ వేసేసుకుని పైనుంచి కిందకి కలపాలి. ఇదే అసలు టేస్ట్ అండి మనకు ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ రావడానికి. ఈ జ్యూసే మనకి బాగా టేస్ట్ని ఇస్తుంది. ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.